ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చిన్న వాక్యము మీ అందరితో కలిసి ధ్యానం చేసుకోవాలని, పంచుకోవాలని మీ ముందుకు రావడం జరిగింది. బాధల్లో ఉన్నారా? కష్టాల్లో, శ్రమల్లో ఉన్నారా? పరిస్థితులు ఎలా ఉన్నాయి? కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది ఉందా? కుటుంబంలో అందరూ రక్షించబడ్డారా? మరి ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనిషి జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక కష్టం ఉంటుంది కదండి. మరి ప్రభువులో మనం ఎలా ఉన్నామో కూడా పరిశీలించుకుందాము. ఈ పరిస్థితులన్నిటిని బట్టి ఒక్కొక్క మారు మనము విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాము, నిరీక్షణ కోల్పోతూ ఉంటాము. ఈ సమయంలో బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో, ప్రభువు యందు ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైండుడని వాక్యంలో సెలవిస్తూ ఉన్నారు. జీవితంలో బాధలు తప్పవండి. అనారోగ్యము, ఆర్థిక సమస్యలు, కుటుంబ విభేదాలు, నిరాశలు ఇవి ఉండనే ఉంటాయి. ఇవి తప్పవు. మరి కొన్ని రోజులు అవి మనల్ని బలహీనపరచొచ్చేమో, కానీ మన జీవితాన్ని ఏలుబడి చేయటానికి వీల్లేదు. ఎందుకంటే క్రీస్తుని మనం అధికారిగా కలిగి ఉన్నాం కాబట్టి క్రీస్తు ఏలుబడి చేయాలి మన జీవితాలను, మన కుటుంబాలను. మన బాధలో, మన శ్రమలో, మన కష్టాలో కాదు మనల్ని ఏలుబడి చేయాల్సిందే. క్రీస్తు ఏలుబడి చెయ్యాలి. క్రీస్తు ఏలుబడి చెయ్యాలి అని అంటే, క్రీస్తు అధికారంలోనికి మన కుటుంబాలు రావాలి అని అంటే మనము విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. మనము ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ప్రభు యందు ప్రయాస వ్యర్థం కాదు అని అంటూ ఉన్నారు. ప్రభు కొరకు నువ్వు నిలబడుతూ ఉన్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావా? ఎడతెగక ప్రార్థిస్తూ ఉన్నావా? వ్యర్థం కాదండి. దేవుడు ఖచ్చితంగా మన యొక్క ప్రార్థనకు బదులు ఇస్తాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే, బాధలు లేవు, రావు, శ్రమలు రావు అని దేవుడు చెప్పలేదు కదా. కానీ వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తానన్నాడు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనంలో, నీతిమంతుని కలుగు కష్టములు అనేకములని చెప్తూ ఉన్నాడు కదండి. కానీ వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తానని వాగ్దానం చేశారు. బాధ ఒక సమయంలో మాత్రమే, ఒక కాలం మాత్రమే. కానీ దేవుని కృప శాశ్వతం కదా. శాశ్వతమైన ఆయన కృప కొరకు మనము దేవుని సన్నిధిలో నిలకడగా ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలి. ఏంటి ఆ స్థిరత్వం అంటే? పరిస్థితులు మారినా విశ్వాసం మారకపోవడం కదా. సమాధానం ఆలస్యమైన ప్రార్థన ఆగకుండా ముందుకు నడిపించడం కదా. కన్నీళ్లు వచ్చినా దేవుని విడిచిపెట్టకపోవడం కదా. ఆర్థిక సమస్యల ద్వారా మరి కుటుంబాలను, పరిస్థితులను మరి దుష్టుడు తన ఆధీనంలోనికి తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు మనము విశ్వాసులుగా కుటుంబాల్లో మనం చేసే ప్రార్థన, మనం ప్రభువులో నిలబడినటువంటి ఆ విశ్వాసము, వీటన్నిటి ద్వారా కూడా మనము నిలబడటమే స్థిరత్వము. ఎదిరించి నిలబడాలి, పరిస్థితులను ఎదిరించి నిలబడాలి. ఈ రోజున్న పరిస్థితి రేపటి దినాన్ని ఎలా ఉంటుందో తెలియదు. మార్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము, సమాధానకర్త అయిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ సమస్యల నుంచి మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. అది మనం గ్రహించుకోవాలి, మనం ధ్యానం చేసుకోవాలి, మనము పట్టుదల కలిగి ఉండాలి. శోధనలు సహించువాడు ధన్యుడు అని యాకోబు భక్తుడు చెప్తూ ఉన్నాడు కదండి. పరీక్షలు, మరి మన జీవితంలో శోధనలు ఇవన్నీ కూడా మనల్ని పడగొట్టడానికి కాదు, మనల్ని బలపరచడానికి వస్తాయని ఆ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతే కదా. మన జీవితంలో శ్రమలు వచ్చాయనంటే ఆ శ్రమలో మనం ఏం నేర్చుకుంటూ ఉన్నాము? నీకు కలిగిన శ్రమల ద్వారా, నువ్వు పొందుకున్నటువంటి ఆదరణ ద్వారా శ్రమలో ఉన్న వారిని కూడా బలపరిచే విధంగా దేవుడు నిన్ను బలపరుస్తారు. కుటుంబంలో సాక్ష్యంగా నిలబెడతాడు. ఎలా నిలబెడతాడు దేవుడు మనల్ని? పరిస్థితులన్నిటిలో నుంచి కూడా మనల్ని లేవనెత్తి ఆయన ఒక సాక్ష్యంగా నిలబెడతాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9వ వచనంలో మనం చదువుకుంటాం కదండి. నిన్ను నిలబెడతానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు.
మరి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో కూడా భయపడకము నేను నీతో ఉన్నానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మన బలం సరిపోకపోవచ్చు మన పరిస్థితుల్లో, కానీ దేవుని బలము, దేవుని కృప మనకు చాలు కదా. మరి జ్ఞాపకం చేసుకుందాం, ఏ శ్రమలో ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనము దేవుని యందు ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని మనం కోల్పోవద్దు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, కొండని పెకలించొచ్చు అన్నాడు. ఈ కొండని ఎత్తి అక్కడ సముద్రంలో పడవేయచ్చు అన్నాడు. కంబళ్ళ చెట్టు కోకటి వేళ్లతో సహా పెకలించి సముద్రంలో పడవేయవచ్చు అని ప్రభువు చెప్పాడు. మరి ఈ వాక్యాలను ఆధారం చేసుకుందాం. మన యొక్క ఆత్మీయ యాత్రలో బలంగా నిలబడదాము. అట్టి కృప దయచేయమని తండ్రిని అడుగుదాం. మన జీవితంలో ప్రభువుని ప్రశ్నించేటటువంటి సమయం ఉండుండొచ్చు, కానీ ఆ ప్రశ్న అడిగే ముందు ప్రభు మన జీవితంలో చేసిన గొప్ప రక్షణ కార్యమును జ్ఞాపకం చేసుకుందాం. బాధలు తాత్కాలికం కదండి, దేవుని వాగ్దానం శాశ్వతం కదా. జ్ఞాపకం చేసుకుందామండి. విశ్వాసంలో నిలబడిన వాడు చివరికి దేవుని మహిమను చూస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మనం నిర్ణయం తీసుకుందాము. ఏ పరిస్థితిలోనైనా సరే నేను విశ్వాసంలో స్థిరంగా ఉంటాను అనే నిర్ణయాన్ని తీసుకుని ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుదాము. నీ పక్షంగా, నా పక్షంగా, మన పక్షంగా దేవుడు యుద్ధం చేసి మన కుటుంబాలను నిలబెడతాడు, మన విశ్వాసాన్ని గణపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, బాధల మధ్య నిలబడే బలాన్ని మాకు దయచేయండి. నిరాశ వచ్చినప్పుడు ఆశతో నింపండి. కూలిపోతున్న మనసును పట్టుకొని నిలబెట్టండి. ప్రభువా, విశ్వాసంలో స్థిరంగా ఉండే కృప మాకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.